హలో వ్యూయర్స్, నేను మీ గాయత్రి కదంబాల. థియేటర్లోకి ఒక కొత్త మూవీ రాబోతుంది. అది కూడా మన యూత్కి కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్తో. ఇప్పటి వరకు ఈ మూవీ నుండి రిలీజ్ అయిన టీజర్ కానీ ట్రైలర్ కానీ అదిరిపోయాయి. సో ఈ మూవీ రిలీజ్కి ముందే ఈ మూవీ టీం అయితే సక్సెస్ఫుల్గా అదరగొడుతుంది. అండ్ ప్రెజెంట్ అయితే మనతో పాటు ఉన్నారు వర్జిన్ బాయ్స్ టీమ్. వాళ్ళని అడిగి ఈ మూవీ విశేషాలని తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్జిన్ బాయ్స్ టీమ్ అందరికి హాయ్. అందరూ బాగున్నారా? నమస్తే. యా హాయ్, బాగున్నారా అందరూ? యా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిత్రా శర్మ గారు, అసలు మీకు ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? దయానంద్ మా డైరెక్టర్ వల్ల. ఆయనే స్క్రిప్ట్ రాశారు మొత్తం. అండ్ నాకు స్టోరీ నరేట్ చేసేటప్పుడు ఐ ఫెల్ట్ నా బిహేవియర్కి, నా బాడీ లాంగ్వేజ్కి, నా ఆలోచనకి దగ్గరగా ఉంది ఒక కాన్సెప్ట్. సో 80% నా కంఫర్ట్ జోన్, 20% డైరెక్టర్స్ చాయిస్, అలా వచ్చేసింది. ఓకే, అంటే మీరు బిగ్ బాస్కి ముందు మీ లైఫ్ ఎలా ఉండే అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ ఎలా ఉండే? సేమ్. సో ఏం చేంజెస్ లేవంటారా? లేదు, ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ అందరూ వెళ్ళేది ఒక ఉద్దేశంతో. ఓకే, వాళ్ళు పాపులర్ అవ్వాలి, లేకపోతే ఏదో వచ్చేసి బయట ఇన్స్టాగ్రామరో ఇన్ఫ్లుయెన్సరో వాట్ ఎవర్ వాళ్ళు ఫిల్మ్స్ టీవీస్ ఇదంతా చేసుకోవాలి. నాకు బిగ్ బాస్ వెళ్ళాలని బాస్కెట్ ఒక విష్ లిస్ట్ బకెట్ లిస్ట్లో ఉండేది విషయం. మీరు చూస్తుంటే వర్జిన్ బాయ్స్ టైటిల్ ఎవరైనా ఒక ఫీమేల్ యాక్ట్రెస్ చేయాలంటే ఆలోచిస్తారు టైటిల్ చూసి. అసలు మీరు ఎలా యాక్సెప్ట్ చేయగలిగారు? ఫస్ట్ మనం స్టార్ట్ చేసేటప్పుడు ఇట్ వాస్ #boys, వర్జిన్ బాయ్స్ కాదు. బట్ యాజ్ కథ ముందుకెళ్ళింది, మనం ఇంకా స్టోరీలో ముందుకెళ్ళాము. ప్రతి షార్ట్, ప్రతి విజన్ని చూస్తుంటే డైరెక్టర్స్ పర్స్పెక్టివ్ చేంజ్. అండ్ ఐ థింక్ సో అందరి డిస్కషన్తో అది వర్జిన్ బాయ్స్కి వెళ్ళింది. కానీ అది ఆ వర్డ్ వచ్చినంత మాత్రాన కథకి వాల్యూ అలా అంటే మీరు ఏదో బోల్డ్ కంటెంట్ అన్నట్టు ఫీల్ అవ్వకండి. ఇట్స్ ఆల్మోస్ట్ ఒక అవుటర్ వర్షన్లో మీకు అలా కనిపిస్తుంది, కానీ ఇంటర్నలీ ఇట్స్ వెరీ లవ్, ఏమంటారు దాన్ని, లవ్ రిలేషన్ అండ్ ఒక అనుబంధం, ఒక మనిషితో ఎలా ఉండాలని అని ఒక జర్నీ ఫర్ మెనీ పీపుల్. ఐ థింక్ సో మంది ముగ్గురు జంట, మిగతా ఇంకా చాలామంది ఉన్నారు దాంట్లో. సో ఐ థింక్ యూ విల్ కమ్ టు నో వెన్ యూ సీ ద మూవీ దట్ వర్జిన్ బాయ్స్ అనేది ఒక టైటిల్ ఆ కథకి న్యాయం చేయడానికి ఆ పేరు పెట్టారు. ఓకే, అసలు బయట సోషల్ మీడియాలో చూసుకుంటే మిత్రా శర్మ గారు అంటే బ్యూటీ విత్ బ్రెయిన్ అండ్ కైండ్ హార్టెడ్ అంటారు కదా. సో మీరు చాలా హెల్ప్ చేశారు పూర్ పీపుల్కి, మనీ ఇవ్వడం కానీ, చాలా కైండ్ హార్టెడ్ ఉంటారు. సో కొంతమంది పీపుల్ ఏమంటారంటే ఈవిడికి డబ్బు ఎక్కువయ్యి అలా చేస్తున్నారా అని చెప్పేసి. అంటే ఒక సైడ్ చూస్తుంటే మంచి ఉంది అండ్ నెగిటివిటీ కూడా ఉంది. సో మీరేమంటారు, అసలు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సెకండ్ ఏదైతే ఇవన్నీ మాట్లాడతారో అవన్నీ నేను వినను. నేను మనసుకి నచ్చితేనే చేస్తాను, అది ఏదైనా సరే. సో అది మీరు నాకు ఏదైనా చెప్తే దాన్ని బట్టి నేను దాని నుంచి డైవర్ట్ అవ్వను. మనం ఇవన్నీ కాకుండా ఒక పెద్ద పెద్ద గోల్స్ లైఫ్లో పెట్టినా జనాలు అంటారు నువ్వు దానికి అరోడ్వి కాదు, రిజెక్షన్ వేస్తారు, యు ఆర్ నాట్ రైట్ అని అంటారు. దాని అర్థం అది కాదు కదా, మనం నా గోల్ని, ఆ ప్యాషన్ని వదిలేస్తాము. సో అలానే మనం ఏదైతే జీవితంలో చేద్దామని అనుకుంటామో దానికి మనకి కరెక్ట్ విజన్ ఉంటే వేరే వాళ్ళ మాటలు మనకి ఎప్పటికీ ఎఫెక్ట్ అవ్వదు. అండ్ అలానే నేను దానికి ఎఫెక్ట్ ఎప్పటికీ అవ్వలేదు కూడా. నా కంచంలో మీరు ఏది పెడతారో దాంట్లో నేనేం తినాలని అనుకుంటానో మాత్రమే తీసుకుంటాను, అక్కడి నుంచి వెళ్ళిపోతాను. దట్స్ మై లైఫ్ జర్నీ. ఐఎమ్ వెరీ ప్రిసైజ్. మీరు నాకు వచ్చి చెప్పినంత మాత్రాన నా విజన్ ఎక్కడ డైవర్ట్ అవ్వదు. సో ఇఫ్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్, వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ బాయ్స్ మూవీ ఆర్ ఎల్స్ బిజినెస్ చేయాలి, లేకపోతే నేను హెల్ప్ చేసుకోవాలి, లేకపోతే ఏదో పని చేసుకోవాలి, దట్స్ మై చాయిస్. నా చాయిస్ మీద నా జీవితం చాలా ఆధారపడేసి ఉంది. సో అలా. సో గీతానంద్ గారు, మీరు చెప్పండి, ఒక లీడ్ రోల్లో మీరు యాక్ట్ చేస్తున్నారు కదా ఈ మూవీలో. ప్రీవియస్గా మీరు 3 మూవీస్ చేశారు, ఇది 4th మూవీ అంటున్నారు. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుందండి, ఎందుకంటే చాలా వర్సిటాలిటీ ఉన్న క్యారెక్టర్ ఇది. అంటే ఆల్మోస్ట్ కొంచెం ఇమ్మెచ్యూర్గా స్టార్ట్ అయ్యి కొంచెం లైఫ్లో ఎక్స్ప్లోర్ చేసి, కాలేజ్ లైఫ్ చూసి, ఫ్రెండ్షిప్లో చాలా నేర్చుకొని, ఒక అమ్మాయి మీద లవ్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి ఆ అమ్మాయిని కొంచెం ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసి,
సో క్యారెక్టర్ చాలా ఇన్నోసెంట్గా స్టార్ట్ అయింది, కొంచెం మంచి గ్రోత్ ఉన్న క్యారెక్టర్ ఇది. సో చాలా నేర్చుకోవడానికి చాలా ఉంది. సో మీరు ఇప్పటి వరకు చేసిన 3 మూవీస్ ఒక ఎత్తు అయితే ఇదొక ఎత్తు, ఎందుకంటే ఆ మూవీస్ అన్ని ఇండివిజువల్గా చేశారు అండ్ ఇందులో చూసుకుంటే కాంబినేషన్ ఆఫ్ 3 హీరోస్. సో ఎలా అనిపిస్తుంది మీకు? అంటే జనరల్గా మల్టిపుల్ యాక్టర్స్ ఉన్న మూవీస్ కొంచెం ఈగో ఇష్యూస్, ఇట్లా కాన్ఫ్లిక్ట్స్, లేకపోతే కాంపిటీషన్ ఇట్లాంటివి ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. కానీ మా దగ్గర అంతా హెల్దీగా జరిగిందండి. ఎందుకంటే కొంచెం ఇన్నోసెంట్గా క్యారెక్టర్స్ కాబట్టి అందరం ముందే జెల్ అయిపోయాం, వర్క్షాప్స్ చేసుకున్నాం అండ్ హెల్దీ కాంపిటీషన్ జరిగింది. అంటే అందరం కలిసి చేసిన సీన్స్లో కొంచెం సీన్ పండాలి అని చేసాం. ఇండివిజువల్గా ఉన్న సీన్స్లో మనం బాగా పర్ఫామ్ చేస్తే మనం బాగా కనిపిస్తాం అనే దాని మీద ఫోకస్ చేసుకున్నాం. సో ఓవరాల్గా చాలా హెల్దీ కాంపిటీషన్ జరిగింది అండ్ కనిపిస్తుంది అది. సో మిత్రా శర్మ గారి పేరుగా చేశారు కదా, ఎలా ఎక్స్పీరియన్స్ ఉంది కో యాక్టర్తో? అది చాలా ఫన్ అండి. షీఈ్ ఆల్వేస్ ఫన్, లైక్ యూనో మంచి హ్యాపీ వైబ్ ఉంటుంది ఎప్పుడు. అండ్ తన క్యారెక్టర్ మూవీలో చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే జనరల్గా ఇప్పుడు బయట కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతుంది, కానీ మూవీలో చాలా షై అమ్మాయి, చాలా డీసెంట్గా నాకేం తెలియదు, ఇంకా నోట్లో నుంచి మాట రాదు అనే టైప్ అనమాట మూవీలో. బట్ తన క్యారెక్టర్స్ కూడా, అంటే నా క్యారెక్టర్ తన క్యారెక్టర్ చాలా గివ్ అండ్ టేక్ ఉంటుంది అనమాట. సో మొన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్లో అయితే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ మీరు ఇచ్చిన ఆన్సర్స్ అయితే మైండ్ బ్లాక్ అయిపోయాయి. సో మీరైతే ఒక ఆన్సర్ చెప్పారు అండ్ లైక్ ఒక వీడియో ఎడ్యుకేషన్కి సంబంధించింది. సో ఇండియాలో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి, సో దాని గురించి మీరేమంటారు? ఖచ్చితంగా అండి, ఎడ్యుకేషన్ ఉండాలి కదా, ఎందుకంటే మనం వెస్టర్న్ కల్చర్. మీరు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి అన్నారు కదా, సో దాని గురించి నేను అన్నానా? అక్కడ డైరెక్టర్ లేదు కాబట్టి దాని బదులుగా మీరు సమాధానం ఇవ్వండి. ఆ టాపిక్స్ ఇంకా మాస్టర్స్ మాడితేనే బెటర్ అండి. వర్జిన్ బాయ్స్ చెప్పండి, ఇది 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 చెప్పండి. మేము చూస్తుంటాయి సీరియస్లీ చెప్పండి మైండ్ బ్లోయింగ్, వెరీ హాట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సీరియస్లీ ఇట్స్ ఏ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ. ఇంతమంది చాలా మంది యాంకర్ని చూసా కానీ మీరు అసలు మంచిగా మాట్లాడుతున్నారు, అందంగా ఉన్నారు. యూ విల్ బి సూపర్ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ ఫీల్డ్. థ్యాంక్స్ లాట్ సార్. Question సో అడగండి. మీరు చెప్పండి, అసలు ఎంత బడ్జెట్ తో ఈ మూవీ తీశారు? అమ్మాయి ఏజ్ ఎంత? 23 సార్. ఎలా చెప్పేశారు? ఇప్పుడు బడ్జెట్ చెప్పండి అయితే. చెప్పండి సార్. అమ్మాయిలు ఏజ్ చెప్పినా మేము బడ్జెట్ చెప్పము. అయ్యో సార్, అంటే మా ఆడియన్స్ కూడా కావాలి కదా. బడ్జెట్ ఇట్స్ ఏ లేదు, ఇట్స్ ఏ వెరీ రిచ్ ఫిల్మ్. Okay. యూ విల్ గెట్ ఏ వెరీ థియేటర్లోనే ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు, మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్. కామెడీ మూవీలు రిచ్ బడ్జెట్ ఏంటని మీరు అనుకోవచ్చు. సినిమా చూడండి మీకు అర్థమవుతుంది. టైటిల్ కానీ సెన్సేషన్ ఇది, చిన్న చిన్న బాంబులు, సేమ్ టపాకాయ్. సినిమా అనేది పెద్ద ఆటం బాంబు. ఓకే, మీకు చూస్తే మీరు అర్థమైంది. మీ చేత్తో నెగిటివ్ కామెంట్ రాయాలన్నా చెయ్యి రాయలేదు. ఓకే. ఇప్పుడు టైటిల్ వర్జిన్ బాయ్స్ పెట్టారు, మరి టార్గెట్ యూత్ అంటున్నారు, యూత్ ఆడియన్స్ అంటున్నారు, మరి ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళొచ్చు అంటారా? 18+ మన అందరి కోసం యూత్. ట్రస్ట్ మీ, ఇప్పుడు అయిపోయింది. నేను ఆ బ్యారియర్ ని బ్రేక్ చేస్తున్నాను. 18+ అందరు మా కోసం యూత్. ఎల్డర్స్ కూడా ఒకప్పుడు యూత్ కాదు, వాళ్ళు ఎప్పుడు యూత్ ఉండాలని అనుకుంటారు. లోపల ముసలోడు కూడా ముసలోడు కూడా ముసలోడు అంటే వాడికి ఇష్టం ఉండదు కదా. వాడు యూత్ అంటే వాడు అసలు లోపల యూత్ బయటకు వస్తుంది, స్ట్రైట్ ఉంటాడు. అంటే వర్జిన్ అనే పదానికి అంత వైబ్రేషన్ ఉంది. మీకు వచ్చిందో రాలేదు వైబ్రేషన్ వర్జిన్ అనగానే? సో అది వర్జిన్ ప్యూర్ అండ్ ఎమోషన్ అంతా ఉంటుంది దాంట్లో. అది అసలు ఆ మిత్ నుంచి బయటకు వస్తారు సినిమా చూస్తే. అరే ఏ మూవీ తీశారు అనుకుంటారు. అసలు వర్జిన్ బాయ్స్ టైటిల్ ఐడియా ఎవరిది? అందరిది కలిసి. అంటే మొదట #బాయ్స్ అని పెట్టారు కదా, తర్వాత చేంజ్ చేయడానికి రీజన్ ఏంటి? స్క్రిప్ట్ కి ఇది యాప్ట్ అని డిసైడ్ అయ్యాం. ఓకే, స్క్రిప్ట్ కి ఇది యాప్ట్. మాకు తెలుసు ఆడియన్స్ నుంచి ముందు కొంచెం నెగిటివ్ కామెంట్స్ రావచ్చు, అంటే ధైర్యం ఉండాలి పెట్టాలంటే కూడా. మేము అది ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు, సెన్సార్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. కాకపోతే 18 years బిలో వెళ్ళొద్దు అంటున్నారు. మేము అదే అంటున్నాం. పొరపాటును కూడా మీరు మీ సిబ్లింగ్స్ ఐడి కార్డ్స్ తీసుకుని వెళ్తాను ట్రై చేయొద్దు. వాళ్ళకి హాల్ దగ్గర ₹100 లంచం ఇచ్చి సినిమా ఎట్టైనా చూడాలని మీరు పగబట్టుకుని అమ్మాయిలు అబ్బాయిలు 18 బిలో ఉంటే ఇప్పుడు వెళ్ళొద్దు. కానీ మీరు టికెట్ కొనొచ్చు, ఐఫోన్ కొట్టొచ్చు. ఆ టికెట్ ని గిఫ్ట్ ఉండే ఎవరికన్నా వేరే వాళ్ళకి. అవును, ప్రమోషన్ ఐడియా ఎవరిది? మీదే అంటారా? అందరిదండి, అంత టీం వర్క్ మాది. ఓకే అందరూ. ఓకే, శ్రీహాన్ గారు మీరు చెప్పండి. బిగ్ బాస్ తర్వాత ఎక్కువగా బయట కనిపించట్లేదు, అసలు రీజన్ ఏంటి బయట కనిపించకపోవడానికి?
కనిపించకపోవడానికి అంటే గుడ్ థింగ్స్ టేక్ టైం అంటారు కదా, సో అందుకే నేను కూడా కొంచెం సెలెక్టివ్గా చూజీగా వెళ్తున్నాను. దానికోసం అని చెప్పి అన్నీ చేయలేదు. ఈ ఒక మూవీ, ఇంకోటి ఓటీటీ ఫిల్మ్ ఒకటి చేశాను. ప్రస్తుతానికి ఈ 2 హోల్డ్లో ఉన్నాయి అనమాట. సో ఆ వర్క్స్లో కూర్చొని చేసుకుంటున్నాను. ఇది రిలీజ్ అయ్యాక బిగ్గెస్ట్ ఆఫర్లు వస్తాయి. దాని తర్వాత మీరు ఎందుకు ఇన్నిసార్లు కనబడుతున్నావు అంటారు తర్వాత. అందుకని ఆగుతున్నాడు. ఇంకా హ్యాపీ కదా. ఆ మూవీ రిలీజ్ కోసం ఆగుతున్నాడు. ఎంత పెద్ద ఆఫర్లు వస్తాయో మీరే చూస్తారు రేపొద్దున. న్యాచురల్ స్టార్ ఇంకోటి ఏదో పేర్లు పెట్టేస్తారు ఇంక కూడా. సీరియస్లీ వర్జిన్ స్టార్. నేను స్క్రీన్ మీద నీకు కనపడ్డా కదా, నాకెందుకు వర్జిన్ స్టార్ కరెక్ట్ ఐడియా ఇచ్చావు. ఇందాక గీతానందన్ అడిగారు అంటే ఇంతకుముందు సోలోగా హీరోగా చేసి ఇందులో ఎందుకు చేశారని. ఈయన బ్రదర్ డైరెక్టర్, ఈయన తమ్ముడు. చాలా మందిని ఆడిషన్ చేశారు. ఆ క్యారెక్టర్ అంటే ప్రతి క్యారెక్టర్ని చాలా సెలెక్టివ్గా చేశారు. ఆడిషన్ చేసినప్పుడు జనరల్గా సోలోగా చేసిన వాళ్ళు ఇందులో చేయరు. బట్ ఈ క్యారెక్టర్ వీడైతేనే చేయగలుగుతాడు అన్న, నువ్వు ఎట్టని చేయరా అని ఒప్పించి చేయించాడు. అంత డిమాండింగ్ క్యారెక్టర్ అది. ఆ క్యారెక్టర్కి అతనే యాప్ట్ అది. ఇప్పుడు ఇతని క్యారెక్టర్ దుండి క్యారెక్టరు, కామెడీ చేయడం అసలు చాలా కష్టం. కామెడీ చేసినప్పుడు ఏదైనా చేయగలుగుతాడు. అంటే ఒక నవ్వించడం ఒక మనిషిని అంత ఈజీ కాదు. ఏదన్నా ఒక టాబ్లెట్ ఉందా వేసుకుంటే నవ్వేది లేదు కదా, ఎవడు కనిపెట్టలేదు ఇంతవరకు. ఇక్కడ ఉంది. శ్రీహాన్ గారు, మీకు స్టోరీ చెప్పినప్పుడు, మీ రోల్ గురించి చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ రియాక్షన్ డౌట్ఫుల్ రియాక్షన్ ఉంది. అంటే ట్రైలర్ చూసాం కదా, కొంచెం కాంటాక్ట్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ అంటే ఉన్నాయి, ఎక్కడ అవసరమో అక్కడే ఉన్నాయి, మరీ ఎక్కువ ఏం లేవు. ట్రైలర్లో ఉండేవి, మరీ అంతకు మించి హెవీగా అయితే ఏముండవు. అది విన్నప్పుడు నాకు బాగానే అనిపించింది, కథకి అవసరం అనిపించింది. అన్నీ ఉంటాయి సినిమా కదా ఎలాగో అని. సర్ప్రైజ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అవన్నీ. శ్రీహాన్ గారు, బయట మీకు సిరి పేరుకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సో సిరి గారు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసారు, అండ్ మీ బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు? అయ్యో ముందు టాలీవుడ్లో ప్రూవ్ చేసుకోవాలి నేను. తర్వాత ఏమో అవకాశాన్ని బట్టి మోస్ట్లీ అంటే 99% టాలీవుడ్ ఇండస్ట్రీ. దీన్ని హిందీలో రిలీజ్ చేస్తే బాలీవుడ్ ఎంట్రీ అయిపోయినట్టే. ఆల్రెడీ హిందీ డిమాండింగ్ ఉందండి. హిందీ రైట్స్ ఇవ్వండి అంటున్నారు. అయిపోయాడు బాలీవుడ్. షార్ట్ కట్ ఎంట్రీ అయిపోయినట్టే. శ్రీ కంటే ముందుకు వెళ్ళిపోతాడు ఇప్పుడు. సో మీరు అన్నారు మనీ రెయిన్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ పెట్టారు. సో అదేంటి అసలు? అది సినిమా హాల్స్ కి సర్ప్రైజ్. సో వెయిట్ ఫర్ ఇట్. అంటే మీరు ఏదో వర్షం పడుతుంది లేకపోతే ఏదో అవుతుందంటే వెయిట్ ఫర్ ద సస్పెన్స్. అది నిజంగా నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పినంత మాత్రాన దాన్ని నేను ఎగ్జిక్యూట్ చేసుకుని చూపించలేను. సో ఆ ఎగ్జిక్యూషన్ కోసం నేను ఒక రీల్ పెడతాను, అప్పుడు మీకు తెలిసిపోతుంది. సో అప్పుడు దాకా ఈ సస్పెన్స్ని మనం మెయింటైన్ చేద్దాం. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి మనీ రైల్ అంటే చుక్కలు పడుతుంటాయి. మనీ రైలు కాదు, అవి రాళ్ళు పడతాయి వర్షం ముందు. అక్కడ ఒకటి రాళ్ళు. మీరు తెలీదా? నాప్థలిన్ బాల్స్ లాగా రాళ్ళు పడతాయి కదా, బాల్స్, వడగళ్ళు. పదం నాకు సడన్గా రాలేదు, అంటే బాల్స్ అని గుర్తొచ్చింది, నాప్థలిన్ బాల్స్ అని. సో అదే ఆ తెల్లగా ఉంటాయి, అవి పడుతుంటాయి కదా. అలాగా మనకి చుక్కలు పడవు. నాప్థలిన్ బాల్స్ లాగా రైన్ పడింది, కట్టలు పడతాయి, డబ్బు కట్టలు. అవి ఒక్కొక్క నోటు అలాగా వడగళ్ళు లాగా కట్టలు పడతాయి అంటున్నారు ఆయన. ఓకే, అంటే ఇప్పుడు ఒక మూవీ అంటే ఎంటర్టైన్మెంట్, అట్ ద సేమ్ టైం కలెక్షన్ కూడా ఇంపార్టెంట్. మరి ఈ 3 days మనీ రెయిన్ ఉంటది కాబట్టి ఆడియన్స్ వచ్చి చూస్తారు, తర్వాత చూడకపోతే ప్రొడ్యూసర్ కి లాస్ కదా? లేదు, మనము ఇప్పుడు ఫస్ట్ 3 days అనౌన్స్మెంట్ ఇచ్చాము. ఇఫ్ ద ఫ్లో ఇస్ నైస్ మనం ఇంకా ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు. అండ్ ఎవ్రీథింగ్ ఏదైనా చెప్పే ముందు, టు బి ఆనెస్ట్, ఫినాన్షియల్లో, పర్సనల్లో, వెదర్ ఇట్ ఇస్ అబౌట్ మూవీ, మేము అందరూ ఒక డిస్కషన్ మీదకి వచ్చేసి వీ టేక్ అ డెసిషన్. సో ఇప్పటిదాకా ఆ ఫస్ట్ 3 days మీదనే మన కాన్సన్ట్రేషన్ ఉంది. సో లెట్స్ ఫస్ట్ సీ ద ఫస్ట్ 3 days. ఎవరు పట్టించుకోరు అసలు. మూవీ చెప్తున్నా కదా, బిర్యానీ లాంటిది. ఇప్పుడు వాసనే చూస్తున్నారు మీరు. బిర్యానీ వేడివేడి తినేటప్పుడు ఇంకా పక్కన అన్ని పెద్ద రైస్లో అన్ని ఎవరు తింటాడు, వస్తే వచ్చింది, లేకపోతే ఎవరు పట్టించుకోరు సీరియస్లీ. సో ప్రొడ్యూసర్ గారు, మీరు చెప్పండి అసలు ఎలా ఉండే, అంటే షూట్ లొకేషన్లో యాక్టర్స్ అల్లరి కానీ లేకపోతే కష్టపెట్టడం కానీ చేశారా? మీలాగా ఉండాలి, అంటే లైక్ సార్, నేను యాంకర్ని, వాళ్ళు యాక్టర్స్ కదా.
మీరు మీరు యాక్టర్, ఆల్మోస్ట్ యాక్టర్ లాగానే ఉన్నారు, యాక్టింగ్ చేస్తున్నారు కదా ఇప్పుడు. సెట్లో Like ఎలా అక్కడ ఉంటుంది? అంటే సీన్ చెప్పినప్పుడు ప్రాపర్ గా చేయడం లేకపోతే కష్టపెట్టడం ఉంటుంది కదా. ఏం లేదు, అంతా ఫన్నీగా బాగా చేశారు. ఇప్పుడు మిగతా సినిమాల్లో ప్రొడ్యూసర్ విజిట్స్కి వస్తారు, వచ్చినప్పుడు మొత్తం సెట్ అంతా సైలెంట్ అయిపోయి అందరు డిసిప్లిన్ గా ఇది ఉంటుంది. ఈయన వస్తే పనులు కూడా ఆగిపోతాయి, ఇంక మొత్తం అందరు చిల్ అవుతా ఉంటారు. అంటే అందరు చిల్ అవుతారు కానీ నాకు కొంచెం బాధ ఉంది, ఆ కిస్లు వాళ్ళకే దొరికిన నాకు దొరకలా. కిస్ సీన్లు అంటే మూవీ మీరు కూడా నేను కూడా యాక్ట్ చేస్తే దొరికేమో, బట్ నేను యాక్ట్ చేయలేదు కాబట్టి నాకు దొరకలా. ఓకే, ఫ్యూచర్ లో యాక్ట్ చేస్తారు. చూద్దాం. సో ఈ మూవీ మీరు యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి? స్క్రిప్ట్ అదిరిపోయింది, మెస్మరైజ్ అయిపోయా. అంటే లైక్ జనరల్ గా ఉందా లేకపోతే యూనిక్ ఉందా? నేను ఎందుకు వస్తా, యా, డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకుంటా, అదిరిపోయి మెస్మరైజ్ అయిపోయా. నేను ట్రాన్స్లోకి వెళ్ళిపోయా, స్క్రిప్ట్ వినే ట్రాన్స్లోకి వెళ్ళా. సినిమా చూసాక ఇంత ఎందుకు హ్యాపీగా ఉన్నా రిలీజ్ కాకముందే మీకు అర్థమై ఉంటుంది కదా. గేమ్ అంటే హిట్ కొడుతుంది అంటారు. మనం వద్దన్నా వస్తారండి థియేటర్కి, ఇప్పుడు పరిస్థితి అలా ఉంది మన మూవీ మీద. సో ఆడియన్స్ ఎందుకు చూడాలి ఈ మూవీ? ఎందుకు చూడాలంటే ఇప్పుడు దాకా స్మెల్ చూశారు, తినాలంటే వస్తారు థియేటర్కి, సింపుల్. బిర్యానీ స్మెల్ చూసి తినకుండా ఉంటాడు ఆ పక్కింట్లో, అది పెడితే బాగుండు అనుకుంటాం కదా మనం. ఇట్లా పెట్టేస్తున్నాం. 11th నాడు, జూలై 11th బొమ్మ బ్లాక్ బస్టర్. మీరు కాయ రాజా కాయ వేయండి, 100 రూపాయలు కొట్టండి. సో శ్రీహాన్ గారు, మన ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్లో మీరు మీకు ఒక క్వశ్చన్ ఎదురైంది, లైక్ మీరు వర్జినా కాదా అని చెప్పేసి అడిగారు కదా. సో ఫస్ట్ మీ రియాక్షన్ ఎలా ఉంది, మీ ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంది ఆ క్వశ్చన్ విన్న తర్వాత? కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది, వర్కౌట్ అయ్యేలా లేదే. ఎందుకంటే వచ్చినా కదా అడుగుతున్నారా అంటే అది అడిగినప్పుడు ఎలా అనిపించింది అని. మీరు అడిగే క్వశ్చన్ అదే, చల్లకొచ్చి ముందు తాగొద్దు, అడిగేయండి. లేదు లేదు, అంటే మీరు భయపడుతున్నారా రివర్స్ క్వశ్చన్ అడుగుతాడని? అలా ఏం లేదు సార్. క్వశ్చన్ అడిగినప్పుడు ఇప్పుడు కాదు అన్నాను అనుకోండి, ఎప్పుడైంది, ఏం జరిగింది, ఎలా జరిగింది అని అడుగుతారు, అదో భయం. లేదు వదిన అని అనుకోండి, ఎవరు నమ్మరు. సో అలా ఆలోచించి కొంచెం క్వశ్చన్ మార్కులు ఉండిపోయాను, బట్ కాదు. సో మిత్ర గారు, మీరు ఇప్పుడు వరకు షూట్ చేశారు కదా, సో టఫెస్ట్ అనిపించిన సీన్ ఏమైనా ఉందా మూవీలో? అంటే స్పాయిలర్స్ ఇచ్చినట్టు అడుగుతున్నారు మీరు ఇప్పుడు. బికాస్ ఇప్పటికైనా జీవితంలో కూడా కఠినమైన సమయం ఎక్కడ ఉంటుంది, వేర్ యూ హ్యావ్ టు టేక్ టఫెస్ట్ డెసిషన్స్ ఆఫ్ యువర్ లైఫ్. సో ఈ మూవీలో కూడా ఒక బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది, వేర్ మేము అందరం ఒక టఫెస్ట్ డెసిషన్కి ఎదురవుతాము. దాన్ని మనం ఎలా తీసుకెళ్ళి దానికి మన పైన ఏం ఎఫెక్ట్ ఉంటుందో దాని నుంచి మేము అందరూ వెళ్తూ ఉంటాము. ఎవ్రీబడీస్ లైఫ్ ఒక టఫ్ టైం వస్తుంది, అందరూ ఒక డెసిషన్కి ఎదురవుతారు. ఆ ఎఫెక్ట్కి మేమందరూ ఎలా ఫేస్ అయ్యాము అనేది టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద మూవీ. సో ఐ థింక్ దట్ వాజ్ ద టఫెస్ట్ పార్ట్ ఫర్ మీ ఆల్సో. ఓకే, ఈ మూవీ షూటింగ్ ఎన్ని డేస్లో అయిపోయింది? 50 days, 50 50 to 55. 55 days. ఓకే, సో మా ఆడియన్స్ ఈ మూవీ ఎందుకు చూడాలో ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? వర్జిన్ బాయ్స్ ఎందుకు చూడాలంటే కామెడీ ఉంది, రొమాన్స్ ఉంది, అన్లిమిటెడ్ ఫన్, ఎంటర్టైన్మెంట్. ఇవన్నీ ఒక ప్యాకేజ్ లో మీకు ఖచ్చితంగా కావాలి అనుకుంటే 11th July ప్లీజ్ వర్జిన్ బాయ్స్ నియర్ బై సినిమా థియేటర్స్ కి త్వరగా వచ్చేయండి. సో నేను కూడా ఈ మూవీ మంచి హిట్ కొట్టాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి కలెక్షన్స్ రావాలి కూడా. ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ స్వీట్, ఐ లవ్ యూ. యా, థ్యాంక్ యూ.